చాలా మందికి తెలియని విషయం, ఇన్సూరెన్స్లో నామినీ అనేది చాలా మంది ఇగ్నోర్ చేస్తుంటారు. నామినేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంట్, ఇది మనకి ఎలా హెల్ప్ అవుతుంది అనే విషయం గురించి నేను చెప్తున్నాను మీకు ఈరోజు. సో బేసిక్గా ఏంటంటే, నామినీ మనకి వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు బై డిఫాల్ట్గా 15 lakh rupees ఆఫ్ పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ టు ఓనర్ అనేది మనకి మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో దానికి మనకి ఫర్ సపోజ్ ఏదైనా అన్సర్టన్ ఈవెంట్ ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా అనుకోని సంఘటన జరిగి వెహికల్ ఓనర్ అనేది చనిపోయినప్పుడు, మనము ఎవరైతే నామినీగా మెన్షన్ చేస్తామో వాళ్ళకి ఈ 15 lakh rupees అనేది నామినీకి వెళ్ళిపోతుంది. సో దీనికి అనేది మనం పే చేసేది నామినల్ అమౌంట్ 315 rupees. బై డిఫాల్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీ అనేది యాజ్ పర్ ఇన్సూరెన్స్ గైడ్ లైన్స్ ఇట్స్ అ మ్యాండేటరీ థింగ్. ఖచ్చితంగా వాళ్ళు మన దగ్గర నుంచి డిడక్ట్ చేస్తారు. సో దాన్ని మీరు పాలసీ అనేది పర్చేజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా నామినేషన్ అనేది ఇవ్వడం మర్చిపోవద్దు. దానివల్ల అనుకోని సంఘటన ఏదైనా జరిగినప్పుడు మన ఫ్యామిలీకి అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కానీ లేదా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కానీ తీసుకున్నప్పుడు నామినీ పార్ట్ అనేది ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.